అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? ఊళ్ళా ఎండలు దంచి కొడుతున్నాయి, వేడి వేడి గాలి వస్తుంది. ఎట్లనో ఏమో, మీరైతే జాగ్రత్తలు తీసుకోకుండా ఇంట్లోకించి బయటకు వెళ్ళకుండ్రి, సరేనా? ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మనం. జోరుగా అవుతుంది గులాబీ పండుగ, లోటేముంది కూలి పనులుండగా. మహాభారతంలా సతీ ఏమంటివి బాగోతనెఫమున దుర్యోధనుడికి నిలువ నీడలేదందువా. ఆయనను మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినవాడు. రవిడి గుండెగాళ్ళ వేషాలే తప్ప రవిడి గుండెగాళ్ళను తన్నే వీరో ఎప్పటికీ కాలేదు. అమ్మయ్య, కూలి దినాలు ఒడిసినాయిగా. ఎర్రటెండల సుర్రుమని కాలుతా అంటే, దగడు గాలి కొడతా అంటే చెమటలు తీసుకుంటా 6 రోజుల సంది చిన్నగా కష్టపడలే గులాబీ లీడర్లు. ఆ పార్టీ కోసం ఆ మాత్రం కష్టపడాలా మరి? వాళ్ళేం పని చేసిండ్రు అనేదానికంటే ఆ పనికి ఎంత కూలీ తీసుకున్నారనేదే అస్సలు వార్తయింది చాలా జాగలల్లా. ముత్యమంత పనిచేసి వేల కంటే లక్షలు తీసుకున్న వాళ్ళే ఎక్కువ. అంత కష్టపడి సంపాదించిన పైకంతోని రేపే గులాబీ పండుగ చేసుకుంటారు. గులాబీ అరకగట్టిన గీ కూలోళ్ళను గుర్తుపట్టిండ్రా? కొండ మురళి సార్ నాగలు పడితే వెనక మరలకెళ్ళి సురేఖక్క ఇత్తనాలు పెట్టుకుంటూ వస్తుంది. ఓ ఎడ్లు బెదురుతున్నాయి. రైతు వచ్చి కూలీ ఇస్తుండు. అబ్బా, రైతన్న పంట అమ్మినా కూడా గింత వస్తుందో రాదో పో. ఆగో, ఇప్పుడే ఇత్తనాలు పెట్రి, అప్పుడే పంట వచ్చిందిలే. హే, సురేఖక్క బెండకాయలు పండించిందిరో. అర్రే, జరంత మొగ్గు పట్టక్క. వరంగల్లా 2 ఆల్మొగలు జరసేపు కూలీ చేసి 3 లక్షలు సంపాదించారు. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మిల్లుల ఎంపీ వినోద్ అన్నతో కలిసి కూలి పని కోయిండు పైసల మంత్రి ఈటెల రాజేందర్ అన్న. అల్కటి పని పో మీది. ఏ ఫోటో ఏందన్నా వీడియోలో తీస్తా అంటే? మస్తు పడేశారు. పత్తి మూటలు మోసి 2 లక్షల కూలెత్తిర్రు. వెనకసిరి వడ్లు జోకి 1,11,000 సంపాదించిండ్రు. రైస్ మిల్లుల బియ్యం జోకితే 2 లక్షలు వచ్చినాయి. ఇక ఇప్పుడు కిరాణం దుకాణంలో ఉల్లిగడ్డలు. అబ్బా, సావుకారి కంటే అద్మానం చేయబడి సారు. జరంత మొగ్గు పట్టరాదు. అటెంక షాయిలు అమ్మిండ్రు. ఇద్దరికి కలిపి 6 లక్షల కూలి పడ్డది. ఇక మెదక్ జిల్లా ఫరీదాపూర్ ల కొడవలు పట్టి వరి కోతలు కోసిండ్రు మంత్రి హరీష్ అన్న, చిన్న స్పీకర్ పద్మక్క. షెరో 2,000 కూలి తీసుకున్నారు. అటెంక హోటల్ కోయిండ్రు. 10 రూపాయలు తీసుకొని షాయి చేతిలో పెట్టిండు. హరీష్ అన్న సాయిస్తుంటే మస్తు మంది ఎగబడ్డారు పో. చిన్న సీఎం చదువుల మంత్రి కడియం శ్రీహరి సారు వరంగల్లో ఒక స్కూల్ కోయి పోరగాళ్ళకు పాఠాలు చెప్పిండు. ఎంతైనా ఒకప్పటి పంతులు కదా. పోరగాళ్ళకు ఒక్కరోజు చదువు చెప్పే 1,00,000 రూపాయల కూలి ఎత్తిండు. కడమ లీడర్లు కూడా ఎవరికి శాతనైన కూలి పనాలు చేసి అల్కగా వేలకు వేలు సంపాదించిండ్రు. కూలి పైసలే లక్షలకు లక్షలు వచ్చినాయంటే ఇక పార్టీ మీటింగ్ ధూమ్ ధామ్ గా జరుగుతుంది. పండ్రి, ఏ పార్టీకైనా గుర్తు అనేది చాలా ముఖ్యముల్లా. పార్టీ పేరు కంటే ఆ గుర్తుతోనే ఆ పార్టీని గుర్తుపట్టేటోళ్ళు ఉంటారు. అందుకే పబ్లిక్ ఎక్కువ మాట్లాడుకునే, ఎక్కువ చూసే గుర్తులే కావాలని అనుకుంటాయి పార్టీలు. కేజ్రీవాల్ సార్కి షీపూర్ గుర్తు వచ్చినప్పుడు ఎంత పరిశాన్ అయినరు. మన పాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సార్ చెప్పు గుర్తుతోనే పార్టీ పెడితే ఏమైందో మేము అనొద్దు, చూడనే చూస్తారు మీరే. మొన్న ఉత్తరప్రదేశ్లో సైకిల్ గుర్తు కోసం, నిన్న తమిళనాడులో 2 ఆకుల గుర్తు కోసం ఏం జరిగిందో మనం చూడనే పెడతాం కదా. మన నాయన్ నరసింహారెడ్డి సారు బోలా మనిషి అనుకున్నాం, మంచి మాటగారి కూడా. టిఆర్ఎస్ పనితనాన్ని పార్టీ గుర్తుతోని పోల్చుకుంటా ఎట్లా చెప్పిండో ఏనుండ్రి. టైర్లు బాగున్నాయి, బాడీ బాగుంది, ఇంజన్ బాగుంది, డీజిల్ బాగుంది. ఇంజిన్ ముఖ్యమైన లీడర్లు, డీజిల్ అంటే పైకం, కూలికి 1 లక్షలు రావట్టే. ఇక బాడీ అంటే పార్టీ కార్యకర్తలు. మరి డ్రైవర్ ఎట్లున్నాడు సారు? డ్రైవర్ అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాడు. కార్ డ్రైవర్ అంటే కేసీఆర్ సార్ అన్నట్టు. ఇంకా 10 ఏళ్ళు నడిపిస్తాం ఈ కారుతో. ఉత్త 10 ఏళ్ళేనా? అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి, ప్రాజెక్టులు కట్టి, పంటలకు నీళ్ళిచ్చి, పోరగాన్లకు కొలువులిచ్చి, నడి ఇంట్లకు నల్ల నీళ్ళు తెచ్చి, ఆడబిడ్డలకు కట్నాలిచ్చి, వ్యవసాయానికి ఎరువులిచ్చి, సకల కుల వృత్తులకు ఆదెరువు చూపిస్తే 10 ఏళ్ళేంది, 20 ఏళ్ళైనా మీ కారుదే జోరు. కారు గురించి అన్ని చెప్పినావు గాని ఎంతమంది ఎక్కినా ఇంకో 4గురికి జాగెప్పుడు ఉంటదనే ముచ్చట చెప్పుడు యాదమర్చినవే నరసన్న. దుశాసన ఏల సందేహము
కరువవులు ఆ కలికై దుఃఖించుట మానుదురా. దుశ్శాసన, దీని అర్థమును అడగకము. ఇది ఆహార పదార్థము, ఉత్తి పతి పదార్థము కాదు. వామ్మో, ఇడు మళ్ళేమో వేషం కట్టిండు, మన పద్యాలు పాడుతున్నాడు జోరుగా. ఓ సత్యమహారాజా, జై బావా విజయీ బావా, జై బావా. ఏమిటి నీ బెర్రి సూఫులు? ఫించాలివా ఫిచ్చిదానివా? మా ఉంగరం గీసుకపోతున్నది. ఏమిరా సత్తి, దీనివల్ల నీకు ఏమిరా ఉపయోగము? అయినా నువ్వు అక్కనే మర్చితివా? రామాయణ మహాభారతంలో లేని పాత్ర యర్మ ధర్మరాజుతో కొట్లాడే సావిత్రి దుర్యోధనునితో కొట్లాడితే ఊరుకుందామా? నువ్వు దుర్యోధనుడువా? ఏషం కట్టినంత మాత్రాన దుర్యోధనుడు అయిపోతావారా? నరడికెళ్ళి. సోదరా దుశ్శాసన, నీకు ఉబ్బరిస్తున్నారా? నగలు నట్లలన్నీ పక్కకు పెట్టి గోక్కొనుము. ఈ సోదరి సావిత్రి మనకు కుచ్చితముతో కుట్ర చేస్తున్నది, తస్కనమే గోక్కొనుము. ఏ నీతా ఒకటి ఉన్నది కదరా, మళ్ళీ ఇంకోటి ఎందుకు? పెద్ద దుర్యోధనని బిల్డప్ ఇస్తున్నాడు ఇంకా. చాలించు నీ దుష్పజా విచారము. శకును మామ, అలా చూస్తావేమిటి? ఈ ఫాషాడం ముఖం మీద 2 ఫాషీకలు వేసి ఇక్కడి నుంచి పనికి రాదు అని వెళ్ళగొట్టుము. తమ్మి, ఎంత మాట ఎంత మాట! నన్నే వెళ్ళిపోమ్మందువా? ఈ సావిత్రక్కనే వెళ్ళిపోమ్మందువా? నా సోదరి దృశ్యల వజ్ర వైఢూర్యాలు మణి మాణిక్యాలతో అలంకరించుకొని ఉండును. మరి నువ్వు జాతరలో దొరికే టిక్కుబొట్లు పెట్టుకుని ఉండువు. నీతో మాకు ఫొంతన ఏలా? కెమెరా అన్న, వీడికి ఏషాలతో పిచ్చి పట్టింది. ఆ కెమెరాతో నెత్తి మీద ఒకటి గుద్దు. ఓ సిక్కెంటికెల ముఖం దానా, నువ్వేమన్నా శివగామి అనుకుంటున్నావా? దుర్యోధననే ఖండిస్తావా? సొబగు సొబగు, భ్రమ భ్రమ భ్రమ. సొబగేంది, నీ భాష ఏంది? ఏమిరా నాకు ఈ పరీక్ష? నీకు దండం పెడతారా తమ్మి? అయ్యారే, ఇది సినిమా ఫరిస్కే గాని అక్క తమ్ముళ్ళ ఫరిస్కే కాదే. కాదు, కాకూడదు. నీ అవ్వ, నీ సినిమా కథల మన్ను వాడా. సినిమా కోసానికి నా సాగు చేస్తున్నావు ఏషం కట్టి. మళ్ళేం సినిమా ఇప్పుడు? అయ్యారే, నీ తెలివి మట్టి కుండలో పెట్టి వచ్చితివా? మహాభారతం మీద సినిమా తీస్తుండ్రని నువ్వు తినుమారులో వెయ్యలేదా? నేను చూడలేదా? అందువా ఇందువా? అబ్బా నీ ఆశ, అది 1000 కోట్లతో తీసే సినిమారా? అందులో నీకు ఛాన్స్ ఇస్తారా? బాగోతులు ఆడుకునేటోడివి నువ్వు. ఏమంటివి ఏమంటివి? ఇన్నవా ఆచార్య దేవా? బాగోత నెఫమున దుర్యోధనుడికి నిలువ నీడలేదందువా? సత్తి, అది భారీ బడ్జెట్ సినిమారా. ఇండియాలో పెద్ద పెద్ద యాక్టర్లకు ఇస్తారట. నీ లొడాసాంగి షెట్ చూసి ఎవడియాడు? ఓహోహోహో, పెద్ద యాత్కర్ల అర్హతను నిర్ణయించేది చెడ్డి కాదా? అయినను మా మహాభారత సామ్రాజ్యంలో మేమే దుర్యోధనులం. కాదురా సత్తి, ఏషం కడితే కట్టినావు కానీ పోయి దుర్యోధనుడు ఏషం కట్టినవేంద్రా? మంచిగా కిట్ట పరమాత్ముడు ఏషం కడితే కాకపోయేదా? ఆ పాత్రకు గట్టమనేని పిల్లగాడు మగేష్ బాబుని అనుకుంటున్నారంట. అయినను భారతంలో బరువైన పాత్ర దుర్యోధనునిదే. డైలాగులు ఎక్కువ ఉన్నది కూడా అదే. ఏ దుర్యోధనుడు వద్దు తమ్మి, మంచిగా భీముడు ఏషం కడితే ఇంకా మంచిగా ఉండేది కదా. నీ బొత్తకి నీ బువ్వ బండికి మంచిగా సెట్ అవుతుండే. నేను దుర్యోధనున్నే, భీముణ్ణి కాదు, కాకూడదు. ఆ పాత్ర ఆల్రెడీగా మలయాళం హీరో మోగన్ లాల్ వేస్తున్నాడంట. అవునా? మరి పాండవులలో ఎవరిదన్నో కేశం కడితే అయిపోయేది కదా, నీకు మస్తు పేరు వచ్చేది. దుర్యోధనుడు అంటే విలన్ రా. ఆయనను మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినవాడు. రవిడి గుండెగాళ్ళ వేషాలే తప్ప రవిడి గుండెగాళ్ళను తన్నే వీరో ఎప్పటికీ కాడు కాలేడు. సత్తి, నువ్వు వేషం కట్టినా గానీ నిన్ను దుర్యోధన లెక్క తీసుకోర్రా. చెప్తున్నా కదా, అది మస్తు పెద్ద సినిమా అని. అయ్యరే, సజ్జనుడైన సత్య దుర్యోధనుణ్ణి పట్టుకొని సజ్జనులకు తెల్లజనులకు తేడా తెలివని ఒక స్త్రీ అవహేళన చేయుటయా? ఏ ఆపు, పెద్ద ఏందో కథలు పడుతుండీడా. నువ్వు డైలాగులు కొడితే నీకు ఇస్తారా కుట్రవా? ఎవడు ఏడైడా? ఏమిటి ఈ వైఫరీత్యము? చీకట్లు కమ్ముకున్నాయేమిటి? మర్కత ఘటనారి కేలము వలె మయసభ దొరికినది కదా అని విర్రవీగుటయ్యేలా ఇసంటి డైలాగులు కూడా కొట్టినయ్యరా? ఇస్తారు నీ బొందిస్తారు. చెప్తినవా? అది మలయాళం డైరెక్టర్లు నిర్మాతలు తీస్తారట. నువ్వు తెలుసా వాళ్ళకి? తెలిసిన వాళ్ళు ఇయ్యరాక్క, తెలియని వాళ్ళు అయితే గారంటికి ఇస్తారక్క. నీ కుటిల బుద్ధి కుచితఫు మాటలు సాగరాదు, నేనేగరాదు. వెళ్ళిపోయి నుంచి అని నీవు గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు. ముందుగల్లా ఆ ఏషం ఇప్పై కుక్కలు వచ్చానంటే పిక్కలు వీక్తాయి బిడ్డ. నీ కుట్రంతా నాకు ఎరకనే. నేను వీరాని అయితే నువ్వు ఒకదాని ఆర్తలు చెప్పవలసి వస్తుంది అంట. ఇట్లా చేస్తున్నావు కదా.
కుక్కలు మరుగుతున్నాయి. ఈ కుక్కలు ఒకరిక్కు మా అక్క ఒకరిక్కు ఎక్కడే కాలే ఇవన్నీ ఏడబెట్టాలనో ఏమో. ఏహే రాజకీయాలంటే తమిళనాడులోనేపో ఏమన్నా జరుగుతున్నాయా? సస్పెన్స్, సెంటిమెంట్, యాక్షన్, ఓవర్ యాక్షన్, పొడుగు పొడుగు డైలాగులు, చర్చలు, మీటింగ్లు, గుసగుసలు, నసనసలతోని సినిమాను మర్పిస్తున్నారు అనుకో రాదుండ్రి. రాజకీయాలు ఎప్పటికెవ్వరు దోస్తులు ఎప్పటికెవ్వరు దుష్మన్లు ఉండరని చెప్తందుకు ఇది ఒక మంచి ఉదాహరణ దొరికినట్టే. ఇంతింత రెండాకులు దగ్గరకైతున్నాయి. సీఎం పళనిసామి అమ్మ భక్తుడు పన్నీర్ సెల్వం గ్రూపుల నడుమ జోరుగా మీటింగులు నడుస్తున్నాయి. అత్కంబత్కం అయితందుకు కొన్ని షరతులు పెట్టిండట పెద్ద భక్తుడు. ఒకటి, చిన్నమ్మను దినకరనన్నను పార్టీలకెళ్లి తీసేస్తున్నామని మైకుల ముంగట చెప్పాలనట. 2, అమ్మ సావుకు కారణమేందో తెలుసుకుంటందుకు సపరేట్ కమిటీ నేయాలనట. ఈ 2 షరతులకు ఓకే అంటే అలాయ్ బలాయ్కి తయారంటున్నాడు పన్నీర్ సెల్వం సారు. అయితే లోపట ఇంకో పెద్ద షరతు పెట్టిండట. నా సీఎం సీటు నాకే ఇయ్యాలే, అది అమ్మ నాకిచ్చిందని అడుగుతున్నాడట. మరి పళనిసామి అంత ఈజీగా లేస్తాడా? ఎంత రిస్క్ తీసుకుంటే గంత గొప్ప ఛాన్స్ వచ్చింది. లేదు కావాలంటే పార్టీకి పెబ్బం చేస్తా, నేను సీఎంగా ఉంటా అంటుండట ఈయన. ఈ ఒక్క విషయంలో ఇద్దరు ఏదో ఒకదానికి ఓకే అయితే ఇక అమ్మ పార్టీకి మళ్ళా కలొస్తదన్నట్టు. ఏదైంది రేపు నిక్రంగా తెలిసే కోపు కొడుతున్నది. మొన్న అయితారం మా దోస్తు ఒక ఆమె యాదగిరి గుట్టకోయిందట. దేవుని దర్శనం ఎల్లమైందట. స్వామిని కండ్ల నిండారా చూసిండ్రట. వచ్చేటప్పుడు ఒక కవర్ నిండా లడ్డూలు కొనుకొచ్చిర్రు. గుట్ట మీద డెవలప్మెంట్ పనులు ఎట్లా జరుగుతున్నాయో పోర్టులు దింపుకొని వచ్చి మరీ చెప్పింది. అదంటే మొన్నటి ముచ్చట, ఇగో ఇది ఇయాలటి ముచ్చట. తెలంగాణలో గుళ్ళు గోపురాల ఆమ్దాని డబుల్ అయితుంటే యాదగిరి నరసన్న ఆమ్దాని తగ్గిందుల్లా. పోయిన తాప కంటే 10 కోట్ల రూపాయలు తక్కువ వచ్చినాయట. అప్పట్లా 65 కోట్లు వస్తే ఇప్పుడు 55 కోట్లే వచ్చినాయి. గుట్టను గుర్తుపట్ట రాకుండా చేస్తుండ్రు కదా. దేవుణ్ణి తీసుకుపోయి చిన్న గుడిలో నిలిపే వరకు భక్తులొచ్చుడు తక్కువైనట్టున్నది. అప్పట్లెక్క గల్ల పెట్టెలా నోట్లు వడలేదట. లడ్డూల బేరం తగ్గిందట. నెత్తెంటికలు తక్కువ ఇచ్చిండ్రట. స్పెషల్ పూజలు, రథాలు, నోములు తక్కువైనాయట. ఇక వీట్లుండంగా మీదికెళ్ళి నోట్లు రద్దు చేసే వరకు ఇక అట్లా కూడా కొంత లాస్ కావచ్చు నరసన్న దేవుడు. ఇప్పుడంటే 10 కోట్ల ఆమ్దాని తగ్గింది. కానీ గుడి మొత్తం కట్టుడైపోయినాక తిరుపతి వెంకన్న దర్శనం కోసం లైన్లు కట్టినట్టే కడతారు భక్తులు. ఇక అప్పుడు నరసన్న గల్ల పెట్టే గల్లు గల్లు మనడు ఖాయం. ఎంకన్నకు కుబేరుని తాను అప్పున్నది, ఇంకా తీరుస్తూనే ఉన్నాడు. మన నరసన్నకు అసంటి ఏం లేవు కాబట్టి బొచ్చడు ఆమ్దానిగా. జోరుగైతుంది గులాబీ పండుగ. లోటేముంది కూలి పనులుండగా. మహాభారతంలా సతీ ఏమంటివి బాగోత నెఫమున దుర్యోధనుడికి నిలువ నీడలేదందువా. ఆయనను మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినవాడు. రవిడి గుండెగాళ్ళ వేషాలే తప్ప రవిడి గుండెగాళ్ళను తన్నే వీరో ఎప్పటికీ కాలేడు. చలో అయిపోయినాయి మరి పేస్తా.